ప్రభువు తత్వమే తమ తత్వముగా స్వీకరించి ప్రభువు ప్రేమలో జీవించి ఆయన మార్గాన్ని అనుసరించి ఆచరించి తరించి పునీతులైన వేదసాక్షులు ఎందరో ఉన్నారు. వారిలో అత్యంత ప్రాచుర్యాన్ని పొందిన పునీతులలో అగ్రగామి పునీత అంతోనివారు. తప్పిపోయిన వ్యక్తులను, వస్తువులను తిరిగి అనుగ్రహించే మహిమ కలిగిన పునీత అంతోని వారిని శరణు వేడితే చాలు. అన్ని మతాల భక్తుల విన్నపాలను ప్రభువుకు విన్నవించి ప్రసాదించే దివ్య మూర్తి పునీత అంతోనివారు. అందుకే ఉభయ తెలుగు రాష్ట్రాలలో అనేక ప్రాంతాలలో పునీత అంతోని వారి పుణ్యక్షేత్రాలు వెలిశాయి, అద్భుతాలను చవిచూస్తున్నాయి. హైదరాబాదులో పునీత అంతోని వారి పుణ్యక్షేత్రమంటే గుర్తొచ్చేది మెట్టుగూడలో వెలసిన పునీత అంతోని వారి పుణ్యక్షేత్రమే. అలాంటి వారి చరిత్రను, జీవిత విశేషాలను, వారి తత్వాన్ని, అద్భుతాలతో పాటు అనేక మంది భక్తుల సాక్ష్యాలను, అనుభూతులను మీ ముందుకు తెచ్చే ప్రయత్నమే పునీత అంతోని గారి పుణ్యక్షేత్ర అద్భుతాలు. ఈ కార్యక్రమం అనేక మంది విశ్వాసులకు ప్రయోజనకరంగా ఉంటుందని, అద్భుతాల అంతోని వారిని ధ్యానిస్తే ప్రభువు ద్వారా భక్తులు కోరిన కోరికలు తీరుతాయని, స్వస్థతలు అనుగ్రహించబడతాయనే ఉద్దేశంతో దివ్యవాణి టీవీలో ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నాము. Hallelujah. Praise the Lord. God has a purpose, my dear brothers and sisters. God says, I have raised you up for this purpose and I have appointed you for this purpose. These are the two words I like so much. God has got a purpose. Hallelujah. మీకు తెలుసు ఫాదర్ తుమ్మా ఫ్రాన్సిస్ ఈరోజు హైదరాబాద్లో హాస్లో చాలామందికి స్కాలర్షిప్ ఆ రోజుల్లో తీసుకొచ్చిన వ్యక్తి తుమ్మా ఫ్రాన్సిస్ అనే ఒక ఫాదర్ గారు. ఆయన ఊర్లో అసిస్టెంట్ ప్యారిష్ ప్రీస్ట్గా సహాయ గురువుగా నేను పనిచేస్తాను. వాళ్ళ ఇంటిలోనే, అది సబ్స్టేషన్ కావున వాళ్ళ ఇంటిలో వెళ్ళి అప్పుడప్పుడు కూర్చొని నాకు మంచి పెరుగు, తర్వాత మంచి రైస్ తీసుకొని వాళ్ళు భోజనం పెట్టేవాళ్ళు. ఆ కుటుంబం నాకు చాలా దగ్గర ఒక కుటుంబం. కానీ సడన్గా అక్కడ ఉన్నప్పుడు సాడ్ న్యూస్, దుఃఖకరమైన వార్త. ఒకరోజు ఉదయకాల సమయంలో ఫాదర్ గారు తన డ్రైవర్తో కలిసి ఐ థింక్ నిజామాబాద్ సైడ్ వెళుతున్నప్పుడు సడన్గా వాళ్ళ బండి ఒక చెట్టు గుద్దుకొని అక్కడే ఫాదర్ గారు హార్ట్ ప్రెస్ అయ్యి చనిపోయాడని ఆ వార్త విన్నప్పుడు ప్రభుత్వం నేను ఒక ప్రశ్న అడిగాను. ప్రభువా, ఈ వ్యక్తి హైదరాబాద్ మేత్రాసనంలో ఎంతోమంది వ్యక్తులకు స్కాలర్షిప్ను తీసుకొచ్చి ఎక్కడెక్కడో తిరిగి తీసుకువచ్చి స్కాలర్షిప్ తీసుకొచ్చి చాలామందిని చదివించిన వ్యక్తి, ఇంకా కొన్ని సంవత్సరాలు ఉన్నాడు అనుకో, ఇంకా చాలామందిని చదివించగలుగుతాడు కదా, ఎందుకు ప్రభు ఆయన తీసుకున్నాను అని అడిగినప్పుడు ప్రభు నాకు ఇచ్చిన ప్రేరేపణ ఏంటంటే, ఫాదర్ తుమ్మా ఫ్రాన్సిస్ ఏదైతే చేసి ముగించాడు, దూతలు ముగించిన తర్వాత నా దగ్గరికి వెళ్ళిపోతారు. కానీ సిరిల్, నా పేరు ప్రైజ్ ది లార్డ్, కానీ సిరిల్ నీవు చేయవలసిన పని ఇంకా కొన్ని ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. అందుకే నీవు బ్రతికి ఉన్నావు. మనం ఎందుకు బ్రతికి ఉన్నాం తెలుసా? మీరందరూ నేను యోగ్యులం కాదండి, అయోగ్యులం. మీరు నేనన్నానండి, కోపపడకండి, నేను కూడా. ప్రైజ్ ది లార్డ్. మనము ఇప్పుడు చనిపోతే దేవుని దగ్గరికి వెళ్ళి ధైర్యముతో, గుండె ధైర్యం ఉండదు, నిలబడలేము. అవునా కదా? ఎందుకు? మనం ఇంకా దేవుని ముందు చక్కగా జీవించలేదు. దేవుని ముందు నిలబడటకు అర్హత నాకైతే లేదు. అందుకటి రెండో విషయం ఏంటంటే, మనం చేసి ముగించవలసిన కొన్ని బాధ్యతను దేవుడు మన చేతులు పెట్టాడు. హల్లెలూయా. 8 సంవత్సరాలు ముత్తంగిలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయాలని, తర్వాత అక్కడి నుంచి 7 సంవత్సరాలు కర్ణాపురం వెళ్ళి 2 సెంటర్ కట్టాలని, తర్వాత 5 సంవత్సరాలు ఇదే రోడ్డు మీద ఉన్నటువంటి మర్సీ సెంటర్లో 5 సంవత్సరాలు గడపాలని, మళ్ళీ ఒకసారి తీసుకుపోయి పుట్టిన ఇల్లులాగా ముత్తంగిలో డైరెక్టర్గా పనిచేయాలని దేవుడు ఒక ఉద్దేశంతోనే నిన్ను నన్ను సృష్టించాడు.
హల్లెలూయా. మీరు నమ్ముతారో లేదో, నేను శ్రీలంక వెళ్ళినప్పుడు ఒక అడవి లోపల వెళుతూ ఉన్నాను. అటువైపు మిలిటరీ వాళ్ళు, ఇటువైపు ఎల్టీటీ తీవ్రవాదులు, వీళ్ళ మధ్యలో వెళుతూ ఉన్నప్పుడు కొద్దిగా నాకు ఊపిరాడక ఆ టైంలో నా జీవితంలో చచ్చిపోతానని భయముతో నేనేం చేశానంటే, కారులో వెళుతూ ఉంటే గురువులు ఎవరు లేదు కావున నాలోని నేను పాపసింగితం చేసుకొని, దేవా భారతదేశం నుండి ఇక్కడ చచ్చిపోవాలని ఒకళ్ళు నన్ను తీసుకొచ్చావేమో దేవా, ఇప్పుడు చనిపోతే నీ ముందు నిలబడటానికి నాకు అర్హత లేదు, నన్ను మన్నించు ప్రభా అని పాపసింగితనం చేసి తర్వాత వెళ్ళి వాక్య పరిచర్య చేసిన తర్వాత మళ్ళీ రాత్రి పూట చచ్చిపోతానని అనుకున్నాను. మళ్ళీ లేపి అక్కడ నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చి, ఈ పని చేయాలి నాయనా, నీ పని అయిపోలేదయ్యా అని చెప్పేసి దేవుడు మనలందరినీ ఒక పర్పస్ కోసం, ఒక ఉద్దేశం కోసం నియమించాడు. మీలో కొంతమందికి దేవుడు ఎందుకు ప్రాణమని ఇచ్చాడంటే, మీ మమ్మీ మీ డాడీ కన్నీళ్లు కారుస్తున్నారు. వారి జీవితంలో ఉన్న కన్నీటిని తుడవటానికి, వారి జీవితంలో తల వంచే పరిస్థితి రాకూడదని, వారి జీవితంలో నీ వలన తల ఎత్తుకొని, ఇదిగో నా కుమారుడు నా కుమార్తె ఈ విధంగా చేసినటువంటి గొప్ప కార్యముల ద్వారా వాళ్ళు గర్భఫలంలో నీవు నవమాసాలు మోసినటువంటి నీ ద్వారా వారికి గొప్ప మహిమ జరిగించాలని దేవుడు ఇంకా నిన్ను బ్రతికించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి తన శిష్యులకిచ్చిచ్చు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, కేలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు
కలుగునుగాక. దైవ ప్రేమచే ప్రజ్వలించిన పునీత అంతోనివారా మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువును వేడండి. మీ జపములచే ఆత్మల రక్షించ దీక్షను పొందినవారా మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువును వేడండి. మూర్ఖ పాపులు పతితులెందరిను మనసు తిప్పినవారా మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువును వేడండి. దివ్య రక్షకుని మార్గము బోధింప అంకితమైన వారా మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువును వేడండి. అనేక అద్భుత మహిమలు చూపగ వరమును పొందినవారా మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువును వేడండి. శరణని మీదరి చేరిన దయతో మనవుల తీర్చెడివారా మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువును వేడండి. దివ్య బాలుని ముద్దుడు భాగ్యము పొందిన అంతోనివారా మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువును వేడండి. మీ వలనే మా శత్రుల మేము మన్నించుట నేర్పించండి మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువును వేడండి. దివ్య ప్రసాద ప్రభువును భక్తితో కొనమము దీవించండి మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువును వేడండి.
మరణ వేళలో తోడుగా నుండి మోక్షమునకు నడిపించండి. మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువును వేడండి. మాది తెనాలి అండి. నా పేరు సల్లా జోజప్ అండి. మేము ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా కూడా అంతోని వారి గుడికి వచ్చి పూజలో పాల్గొని ఆయన అద్భుతాలు ఎన్నో అద్భుతాలు ఉన్నాయండి. నాకు చేసిన అద్భుతాలు. నేను మామూలుగా సైకిల్ మీద కూడా తిరగలేని సైకిల్ లేని వాడిని. ఇప్పుడు కారులో ప్రతిరోజు కారులో పూజకి ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ తెనాలి నుంచి హైదరాబాద్ రావాలన్నా కారులోనే వస్తాను. ఆయన అద్భుతాలు చెప్పటానికి మా పిల్లల విషయంలో మా విషయంలో ఎన్నో అద్భుతాలు చేసి ఉండాలి తండ్రి. వారిని పూజించే వారికి అందరికీ ఈ అద్భుతాలు రావాలని కోరుతున్నాను. ప్రైజ్ ది లార్డ్ అండి. నేను ఒక అభాగ్యురాలని. అసలు ఒకప్పుడు నేను గుడికి అంటే చాలా తక్కువగా వెళ్ళేదాన్ని. నా జీవితంలో అంతోని వారి గుడికి ఒక్కసారి వచ్చాను. అప్పుడు నన్ను మళ్ళీ తిరిగి అంతోని వారు నన్ను ఈ గుడికి రప్పించుకుంటూ నా కుటుంబాన్ని కూడా ఎంతో మంచి బాటలో నడిపించారు. ఒకప్పుడు నా పిల్లలు అసలు చెప్పిన మాట వినకుండా ఉండేవాళ్ళు. ఇప్పుడు బిడ్డలు మంచి మార్గంలో నడుస్తున్నారు. వారు మంచిగా గుడికి రావడం కానీ నా కుటుంబంలో నాకు చాలా అంటే అంతోని వారిని నమ్ముకొని ఈ గుడికి వచ్చిన తర్వాత నాకు చాలా అద్భుతాలు నా జీవితంలో జరిగాయి. మరి ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే నేను ఉద్యోగం చేస్తూ చదువుకుంటున్న రోజులలో నా ప్రైజ్ ది లార్డ్ అండి. నేను ఒక అభాగ్యురాలని. అసలు ఒకప్పుడు నేను గుడికి అంటే చాలా తక్కువగా వెళ్ళేదాన్ని. నా జీవితంలో అంతోని వారి గుడికి ఒక్కసారి వచ్చాను. అప్పుడు నన్ను మళ్ళీ తిరిగి అంతోని వారు నన్ను ఈ గుడికి రప్పించుకుంటూ నా కుటుంబాన్ని కూడా ఎంతో మంచి బాటలో నడిపించారు. ఒకప్పుడు నా పిల్లలు అసలు చెప్పిన మాట వినకుండా ఉండేవాళ్ళు. ఇప్పుడు బిడ్డలు మంచి మార్గంలో నడుస్తున్నారు.